ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము దశమస్కందము. ఈరోజు మనం 26వ భాగం తెలుసుకుంటున్నాము. గజ మల్లుర వధ గురించి ఈరోజు మనం తెలుసుకుంటాము. కంసుని వ్యూహం ప్రకారంగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. మల్ల యుద్ధ రంగము సిద్ధంగా ఉన్నది. సైనికులు చుట్టూ సిద్ధంగా నిల్చున్నారు. పతాకాలు తోరణాలతోటి అంతా కళకళలాడుతున్నది. మంత్రులు, సామంతులు, పురపెద్దలు, ఆహ్వానితులు, పురుషులు, స్త్రీలు అందరూ తమ తమ స్థానాలలో ఆసీనులై ఉన్నారు. ఉన్నతమైన మంచం పైన కంసుడు, ఉచితాసనాలపైన అతని ముఖ్య సన్నిహితులు కూర్చున్నారు. వాద్యాలు మ్రోగుతున్నాయి. పర్వతాకారులైన మల్లులు జబ్బలను తొడలను చరుచుకుంటూ కండలు ప్రదర్శించుకుంటూ మల్లరంగమంతా భీకరంగా కదం త్రొక్కుతున్నారు. చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోషకుడు అనే ముఖ్యులే కాకుండా ఇంకా ఇతర మల్లులు కూడా ఉన్నారు. వారి గురువులు కూడా వారిని ప్రోత్సహించడానికి వచ్చి కూర్చున్నారు. ప్రేక్షకులంతా ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్నారు. బలరామకృష్ణులు చక్కగా అలంకరించుకొని టీవీగా నడుచుకుంటూ మల్లరంగ ద్వారం వద్దకు వచ్చారు. కానీ ప్రవేశించటానికి వీల్లేకుండా అడ్డంగా ఐరావతం లాంటి మహాకాయంతో కువలయాపీడనం అనే పేరు గల కంసుని ఏనుగు అక్కడ నిల్చోనుంది. రామకృష్ణులను చూడగానే మావటివాడు ఏనుగును వారిపైకి పురికొల్పాడు. అది చూసిన కృష్ణుడు మావటివానితోటి భూమి దద్దరిల్లే స్వరంతో ఇలా అంటున్నాడు: ఓరి అంబష్ట, ఏనుగును పక్కకు తొలగించు, లేకపోతే దాంతోపాటు నిన్ను కూడా యమపురికి పంపిస్తాను అని గద్దించాడు. వాడు లక్ష్య పెట్టకుండా దాన్ని కృష్ణుని మీదికి పురిగొల్పాడు. అది పరుగున పోయి కృష్ణుని తన తొండంతో కాలసప్పంలాగా చుట్టేసింది. కృష్ణుడు దాని పట్టు నుండి జారిపోయి దాని కాళ్ళ మధ్య దూరాడు. ఏనుగు తన తొండంతో అంతా తడిమి తన కాళ్ళ మధ్యనున్న బాలుని పట్టుకోబోయింది. కృష్ణుడు దాని వెనుక కాళ్ళ మధ్య నుండి బయటకొచ్చి దాని తోకను పట్టుకొని వెనుకకు ఈడ్చి బొమ్మను త్రిప్పినట్టుగా గిరగిరా తిప్పి 50 గజాల దూరానికి విసిరేశాడు. అది ఏ విధంగానో లేచి భయంకర మృత్యుదేవతలాగా విజృంభించింది. కృష్ణుడి మీదికి పడబోయింది. అతడు చెంగున దాని మీది కురికి పిడికిడితో దాని కుంభస్థలాన్ని మొత్తాడు. అది బ్రద్దలైపోయింది. ఏనుగు మళ్ళీ తేరుకొని దంతాలతో పడవబోతే కృష్ణుడు ఆ దంతాలను పట్టుకొని ఏనుగును వెనుకకు నెట్టుతూ దాన్ని నేల మీదకు తోసి దంతాలను పీకేసి వాటితోటే దానిని కొట్టి కొట్టి సంహరించాడు. తరువాత ఏనుగును తన పైకి పురిగొల్పిన మావటివాణిని, ప్రక్క నుండి ఏనుగును గోలచేసి రెచ్చగొట్టిన ఇతర దుష్టులను ఆ దంతాలతోనే కొట్టి చంపాడు. కువలయా పీడనము యొక్క పీడను వదిలించుకున్న తర్వాత బలరామకృష్ణులు ఏనుగు దంతాలను భుజాలపై పెట్టుకొని తన మిత్రులు జై జై ధ్వనులు చేస్తూ ఉండగా ప్రేక్షకులు శభాష్ అంటుండగా విజేతలై మల్లరంగానికి ప్రవేశించారు. శ్రీకృష్ణుడు అక్కడ చేరి ఉన్న ప్రజలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపించసాగాడు. కంసునకు ప్రత్యక్ష మృత్యువుగాను, మల్లులకు యమునిగా కనిపించాడు. ప్రజలకు ధర్మప్రభువుగా కనిపించాడు. పడుచుపిల్లలకు నవమన్మధునిగా కనిపించాడు. మూర్ఖులకు గొల్లకుర్రాడిగా కనిపించాడు. దుర్మార్గులకు శత్రువుగాను, భక్తులకు భగవంతునిగాను, యోగులకు పరబ్రహ్మముగాను ప్రకాశించాడు. ప్రజలు ఆ దివ్య సుందర మూర్తిని కన్నులార్పకుండా చూడసాగారు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు: వీరు నారాయణాంశతో దేవకీ వసుదేవులకు జన్మించి నందుని ఎంట పెరిగారు. వీరిని సామాన్య బాలురు అని మనం అనుకోకూడదు. ఆ నల్లనివాడు కృష్ణుడు. అతడెవరనుకుంటున్నారు? ఆ మహామహుడు సాక్షాత్తు మాధవుడే గాని మానవ మాత్రుడు కాదు. ఎందుకంటే పూతన, తృణావర్త, అఘాసుర, వర్తాసుర, కేసి, వ్యోమాసురాది అసురులను అంతమొందించాడు. మద్ది చెట్లను కూల్చాడు. గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుని గర్వమణిచాడు. నందుని రక్షించాడు. గోపికల కోరికలను తీర్చాడు. ఇంకా ఎన్నెన్నో మానవులు చేయలేని మహత్కార్యాలు చేశాడు. మల్లరంగంలో ప్రవేశించిన బలరామకృష్ణులను చూసి ప్రేక్షకులలోని సజ్జనులు ఇలా అనుకుంటున్నారు: అయ్యో,
ఏనుగుల లాంటి ముష్కరులైన ఈ రాక్షసులను ఎదుర్కోవడానికి ఈ పసిబాలకులు ఎందుకు సాహసిస్తున్నారో కదా. వద్దు, ఇది సమాన ఉజ్జి కాదు అని వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వారించకుండా ఉన్నారు అని తలపోయసాగారు. వాళ్ళని చూసి హేళనగా చాణూరుడు ఇలా అంటున్నాడు. ఓహో, మహావీరులు వచ్చారా, రండి రండి. అడవుల్లో ఆవులను మేసుకుంటూ మీ గొల్లపిల్లలందరూ మల్ల యుద్ధాలు చేసుకుంటూ మంచి పేరు గడించారట కదా. మీ శక్తి సామర్థ్యాలు ఏమిటో చూడాలని మా రాజు ముచ్చటపడి మిమ్మల్ని రప్పించాడు. ఈ ప్రజలంతా వినోదించడానికి మనం ఒక్క పట్టుపడదామా? నీ జవసత్యాలు బాగున్నాయా? సాము చెయ్యగలరా? ఒంట్లో శక్తి ఉందా? లేకపోతే రాజుకు చెప్పి పాలు తెప్పించమంటారా? నా పిడికిడి పోటు పిడుగు లాంటిది సుమా, వెన్నముద్ద కాదు మింగటానికి అని వికారంగా నవ్వాడు చాణూరుడు. దానికి జవాబుగా కృష్ణుడు ఇలా అంటున్నాడు. అవును మరి, మేము చిన్నవాళ్ళము, సత్తువ ఎలా ఉంటుంది, సాములు ఎలాగ తెలుస్తాయి మాకు? మేము గొల్లవాళ్ళము. రాజుకు వినోదం కలిగించే నేర్పు ఎలా వస్తుంది మాకు? మరి మీరు మల్ల యుద్ధ విశారదులు, వజ్రాల్లాంటి శరీరం ఉన్నవాళ్ళు, మీతో మేము తలపడగలమా? అయినా మీ ఆహ్వానాన్ని కాదంటే మీకు అవమానం కాదా? నేను నీతోటి మా అన్న ముష్టికలతోటి తలపడతాము, మల్ల యుద్ధం చేసి మీ రాజుకు ప్రీతి కలిగిద్దాము అని చెప్పగా చాణూరుడు ఇలా అంటున్నాడు. ఓరి గొల్లడింపక, నాతో పోరాడడానికి నీ వేపాటి వాడవు. నేను మల్ల యుద్ధంలో జగత్ప్రసిద్ధుడను. ఈ మల్ల యుద్ధంలో పోరడం అంటే గోపికల ముందు కుప్పిగంతులు వేయడం అనుకున్నావా? బాగా ఆలోచించుకో. ఈ చాణూరుడంటే ఎవరో నీకు తెలియదు. బ్రహ్మను శివుణ్ణి కూడా నేను లెక్క చెయ్యను. నీవే పాటి వాడవు. ఏదో మా రాజు కోరిక తీర్చాలని నీతో యుద్ధం చేయడానికి వచ్చా, కానీ కాచుకో, నా నుండి తప్పించుకొని ఎక్కడికి పోలేవు. మీ తల్లిదండ్రులకు చెప్పొచ్చావా అంటూ భీకర ఆకారంతో కృష్ణుని వైపు నడిచాడు. కృష్ణుడు ఎదుర్కొన్నాడు. సింహం సింహంతోనూ, ఏనుగు ఏనుగుతోనూ, కొండతోనూ ఢీకొన్నట్లుగా ఇద్దరూ భీకరంగా పోరాడారు. పిడికిళ్లతో గుద్దుకున్నారు. ఇద్దరూ అనేక మల్లబంధాలు ప్రదర్శించారు. కృష్ణుడు ఎన్నిసార్లు ఆ మహాకాయుని నేలపడేసినా నిపుణుడైన ఆ మల్లుడు లేచిపోయి మళ్ళీ విజృంభించేవాడు. ఒకసారి ఏనుగు లాంటి చాణూరుడు కృష్ణుని కాళ్లతో కాళ్ళు పెట్టి పడవేసి మీద పడగా కృష్ణుడు తప్పించుకుంటే వాడు నేల కరిచి పడిపోయాడు. కృష్ణుడు చెంగున ఎగిరి వానిపైన నిల్చున్నాడు. అదే సమయంలో బలరాముడు ముష్టికునితో భయంకరంగా పోరాడుతున్నాడు. అన్నదమ్ములిద్దరు కూడా మహాకాయులైన మేటి మల్లులతో బాహాబాహి పోరాడుతుంటే ప్రేక్షకులు ఆందోళనతో ఇలా అనుకోసాగారు. అయ్యో, ఈ కంసుడు ఎంతటి క్రూరుడు! కుసుమ కోమల శరీరులైన ఈ చిన్నారుల మీదికి జగజ్జట్టులైన రాక్షసులను ప్రయోగించి వినోదిస్తున్నాడు. ఈ సభలోని పెద్దలైన ఈ అసమానమైన జోడు కుదరదని, మల్లయుద్ధం అధర్మమని చెప్పి ఆపరేంటి అనుకుంటున్నారు. యువతులు బలరామకృష్ణులను చూసి ఏ విధంగా అనుకుంటున్నారు. ఆ గోకులంలోని గోపికలు ఎంత అదృష్టవంతులో కదా, వీరితో సదా వినోదించే భాగ్యము వాళ్ళకే దక్కింది అని ఇతరులు ఇలా అనుకుంటున్నారు. రోజంతా ఈ గోపాల చూడామణితో కలిసిమెలిసి తిరిగే ఆ గోపాలులు ఎంతటి ధన్యాత్ములో కదా అని పలు విధాలుగా అనుకుంటున్నారు. చాణూరుని మీదికి ఎక్కి నిల్చున్న శ్రీకృష్ణునికి ప్రేక్షకుల యొక్క ఆందోళన, సానుభూతి తెలియవచ్చాయి. ఇక ఈ ఆటను త్వరగా ముగించాలి అనుకున్నాడు. వజ్రపాతాలలాగా తన పాదాలతోనూ, పిడికిళ్లతోనూ, మోకాళ్లతోనూ మల్లుని పొడవసాగాడు. వాడి బిగి సడలిపోయింది, శక్తి సన్నగిల్లింది. అయినా కూడా అటు ఇటు కొట్టుకుంటూ లేచి నిల్చొని కృష్ణునిపైకి పడబోయాడు. కృష్ణుడు వాని చేతులను పట్టుకొని బొమ్మను తిప్పినట్టుగా గిరగిరా త్రిప్పి ఆ మహాకాయుని నేలకు వేసి కొట్టాడు. వాడు ప్రాణాలు విడిచేశాడు. అదే సమయంలో బలభద్రుడు కూడా ముష్టికుని గిరగిరా త్రిప్పి నేలకేసి కొట్టగా వాడు కూడా ప్రాణాలు విడిచాడు. అలాగే మిగిలిన మల్లులైన కూటుడు, తోసలుడు, శలుడు అనే మల్లులను అన్నదమ్ములిద్దరూ అవలీలగా మట్టుపెట్టారు. మిగిలిన మల్లులు ప్రాణభయంతో పారిపోయారు. ఓటమి తెలియని ఈ మల్లరాక్షసులను మట్టి కరిపించిన చిన్నారి గోపవీరులను చూసి ప్రేక్షకులు, బ్రాహ్మణులు
ఆబాల గోపాలము ప్రీతితో కొనియాడారు. గజం మల్లుర వధ గురించి మనం తదుపరి భాగంలో ఇంకా తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.